హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెన్నెల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మేము ఎగ్ పుల్స్ ఎలా తయారు చేసామో చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. ఎగ్స్ ఉడికిన తర్వాతకి ఒక గిన్నె తీసుకొని దాంట్లో అయితే 3 పావుల నూనె అయితే పోసుకున్నా. మీకు కూరకు తగినంత నూనె అయితే వేసుకోండి. నూనె కారంగానే తాలింపు గింజలు అయితే వేసుకుంటాం. తాలింపు గింజలు ఎమ్మటే కాయతాయి కాబట్టి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఫస్ట్ ఉల్లిగడ్డలనే ఎందుకు వేసుకుంటున్నామంటే ఉల్లిగడ్డలు లేటుగా వేగుతాయి కాబట్టి, టమాటాలు ఏమో తొందరగా వేగుతాయి. అందుకనే టమాటాలు ఫస్ట్గా వేయరోలేము. ఉల్లిగడ్డలు వేగిన తర్వాతకి టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా వేగుతాయి అన్నట్టు. ఒక 5 మినిట్స్ పాటు అయితే వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనికి కూరకు తగినంత పసుపు, అల్లం అయితే వేసుకోవాలి. మేమైతే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం అయితే వేసుకున్నాం. పసుపు అల్లం పచ్చి వాసన పోయేంత వరకు 2 మినిట్స్ పాటు అయితే వేగనిద్దాం. కలుపుతున్నామండి, ఎందుకంటే మిక్స్ అయ్యటానికి మొత్తం కలవాలి కదా. వేగిన తర్వాతకి అయితే కారం అయితే వేసుకున్నాం. కూరకు తగినంత కారం అయితే వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాం. చూడండి, మళ్ళీ 2 మినిట్స్ పాటు అయితే వేస్తాం. పచ్చివాసన పోవాలి కదా. కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగు కలుపుతున్నానైతే ఏమనుకోకండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసుకోవాలి. ఎందుకంటే ఎగ్ పులుసు కదా మేము తయారు చేసేది అయితే, అందుకనే చింతపండు అయితే నానబెట్టినాం. పులుసు అయితే కూరలు అయితే పోసుకోవాలి. చింతపండు మరి పుల్లగా ఇష్టం లేని వాళ్ళైతే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మేమైతే అంత పుల్లగా తినము, అందుకనే వాటర్ అయితే పోసుకుంటాం. మసాలా ఇవ్వాలి. వాటర్ అయితే పోసుకుంటాం, నేరి పుల్లగా ఉండకుండా.
మసాలా వేస్తే చాలా టేస్ట్